సింగిల్ విండో మన డిసిఎంఎస్ మాజీ మన చైర్మన్ గారు కృష్ణారెడ్డి గారు ఈరోజు రాజేంద్ర నగర్ బండ్లగూడ నుండి ప్రేమ్ అంటే లతా ప్రేమ్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నా. మా సోదరులు ఇంద్రారెడ్డి గారితో పాటు ఉన్న మా సోదరులు యాదయ్య గౌడ్ గారికి, ఎందుకంటే ఆ రోజు నుండి ఇంద్రారెడ్డి గారితోనే ఫాలో అయిన కుటుంబం ఇది. యాదయ్య గౌడ్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం, అదేవిధంగా చేవేళ్ళ నుండి దేవునెర్రవల్లి అంటే ఇంద్రారెడ్డి గారికి ఎంత ఇష్టం అందరికీ తెలుసు. దేవునెర్రవల్లి నుండి వచ్చిన మాజీ సర్పంచ్ గారు శ్యామలయ్య గారు ఒక్కరికి ముందు కండువా వేద్దాం, తర్వాత మిగతా అందరికి వేద్దాం. వీళ్ళు మాజీ సర్పంచ్ గారు ఒక ఇద్దరికి దయ్యా, మిగతా వాళ్ళందరూ కూర్చోండి. అందరికీ కేటీఆర్ గారు కండువా వేస్తారు. ఒక 2 నిమిషాలు మాట్లాడి అందరికీ కండువా వేస్తారు. అందరం కూడా కలిసి వెళ్తారు కానీ ప్రశాంతంగా. అందరం కూడా ఒక ½ అన్ అవర్ ఉంటారు కేటీఆర్ గారు, అందరితో కలుస్తారు. కృష్ణ, శ్యామలయ్య, మిగతా అందరికీ మళ్ళీ కప్పుదాం. నువ్వు అక్కడ రాకపోతేరా. థ్యాంక్ యూ అమ్మా. మిగతా అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. మళ్ళీ దాన్ని ఒక్కడవరా ఒక కండవయ్యమ్మా. మిగతా వాళ్ళకి తర్వాత వేద్దాం. మా అమ్మ వేసినాకి వెళ్ళి డబిల్గూడకి వెళ్ళి కూడా వచ్చిన్నారు మా సోదరులు. మీరు కూడా కూర్చోండి, లాస్ట్లో కలిపిద్దాం ప్లీజ్. మిగతా అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్. మిగతా లాస్ట్లో అందరికి వేద్దాం, కూర్చోండి. మా ఆంజనేయులు గారు కూడా వచ్చినారు చేవేళ్ళకి వెళ్ళి. ఆంజనేయులు గారికి, వెంకటేశ్వరరెడ్డి మాజీ చైర్మన్ గారికి, వేదిక మీద చాలామంది సోదరులు ఉన్నారు. అందరికీ వివిధ హోదాలలో ఉన్న వాళ్ళు కూడా అందరు వచ్చున్నారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి. వారికి కూడా అందరికీ స్వాగతం చెప్తూ, కార్తీక్ నువ్వు మాట్లాడు. అందరికీ నమస్కారం. దయచేసి అందరు సెటిల్ డౌన్ కండి. అందరు సెటిల్ డౌన్ కండి, ఎక్కడ అక్కడ దయచేసి కూర్చోండి. చాలా సంతోషం. ఈరోజు నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అధికారం వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉండడు. ఆ పైన ప్రేమ్ ఈరోజు అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ మేయర్ ఒక కార్పొరేషన్కి, అటువంటి ఒక పొజిషన్లో ఉన్న, అటువంటి ఒక పరిస్థితిలో ఉన్న ప్రేమ్ గౌడ్ గారు, వారి సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ అధికార పార్టీతో, కాంగ్రెస్ పార్టీతో చిల్లి గవ్వ కూడా లాభం లేదు. ఆ రోజు మేము ఎవరి నాయకత్వం కింద, కేసీఆర్ గారి నాయకత్వం కింద, కేటీఆర్ గారి నాయకత్వం కింద ఎట్లయితే పని చేసినామో, మా ప్రాంతానికి, మా గ్రామానికి, మా కార్పొరేషన్కి ఎట్లయితే పనులు చేసుకున్నామో అవన్నీ నెమరు వేసుకుంటూ, మళ్ళీ అదే నాయకత్వం మా రాజేంద్ర నగర్కి, రంగారెడ్డికి, తెలంగాణకి అదే నాయకత్వం శ్రీరామ రక్ష అని చెప్పి ముందలకొచ్చి పార్టీలో మళ్ళీ ఈరోజు ప్రేమ్ అడ్జస్ట్ కావాలంటే 2 నిమిషాలు. ఎమ్మెల్యే సాబ్తోనో లేకపోతే పైన ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ కావాలంటే సిట్టింగ్ మేయర్ ఆయన అడ్జస్ట్ కావాలంటే 2 నిమిషాలు. కానీ కాదు, ఆయనతోనే కానీ, స్థానిక ఎమ్మెల్యే గారితోనే కానీ, కాంగ్రెస్ పార్టీతోనే కానీ చిల్లి గవ్వ కూడా లాభం లేదు. ఇక మేము కేసీఆర్ గారితో మేము పనిచేస్తామని ముందరికి వచ్చిన ఇక సోదరులకి, వాళ్ళతో వచ్చిన తమ్ముళ్ళందరికీ కూడా, మా చెల్లమ్మకి, యాదన్నకు అందరికి కూడా పేరున అందరికి కూడా స్వాగతం, నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరి భుజం తట్టు, ముఖ్యంగా మన జిల్లా, మన నియోజకవర్గం, మన కార్యకర్తలు భుజం తట్టు ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చిన పెద్దలు రామన్న గారికి, పెద్దలమ్మ సబితా ఇంద్రారెడ్డి గారికి, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు అన్న ఆనంద్ గారికి, మా వివిధ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు అందరికీ కూడా పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఈరోజు మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఒక స్వర్ణయుగం చూసింది. ఎక్కడ పోయినా రోడ్లు, ఎక్కడ పోయినా ఫ్లైఓవర్లు, ఎక్కడ పోయినా మన యొక్క SNDP పనులు,
నాలా పనులు చూసుకొని నియోజకవర్గం రూపురేఖలు మార్చేసిన ఘనత ఎవరిది ఉన్నదంటే అది ముమ్మాటికి కేటీఆర్ గారికి అనే చెప్పాలి. ప్రకాష్ అన్న ఈరోజు ఎన్నికలు గెలిచిందంటే అసలు వాస్తవానికి ఆయన ఎవరు తెలియకుండా కూడా ఆ రోజు ఓట్లు వేసారు. నిజమా కాదా? ఎవరు ఓట్లు వేసారు ఆ రోజు? కేటీఆర్ గారికి ఓట్లు వేసారు. కేటీఆర్ గారు చేసిన పనులకు ఓట్లు వేసారు. మన నియోజకవర్గం అక్కడ గచ్చిబౌలికెళ్ళి మొదలుపెట్టి శంషాబాద్ వరకు మన నియోజకవర్గం 10 సంవత్సరాల కింద ఎట్లుండే, 10 సంవత్సరాల తర్వాత ఎట్లున్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దానికి ఎవరి ఘనత ఉన్నదంటే క్రెడిట్ ఎవరికైనా కోర్స్ కేసీఆర్ గారికి ఇవాళ కింద ఆ నియోజకవర్గం రూపురేఖలు మార్చిన ఘనత మాత్రం ముమ్మాటికి కేటీఆర్ గారికి ఇవ్వాల. 10 సంవత్సరాలు మనం అట్లా అభివృద్ధి చూసుకున్నాం. మొన్న ప్రకాష్ అన్న కూడా మన పార్టీలో ఉండి మన క్యాండిడేట్గా ఉండి మన గుర్తుతోనే గెలిచి కేసీఆర్ గారి యొక్క సింబల్ మీద గెలిచి ఈరోజు అవతలకు పోయిండు. పోయినప్పుడు ఏం చెప్పిండు ప్రకాష్ గౌడ్ గారు? నియోజకవర్గం మంచి కోసం పోతున్నా అని చెప్పిండు. నియోజకవర్గం అధికార పార్టీ దగ్గర ఉంటే అంతో ఇంతో పని చేసుకోవచ్చు అని చెప్పే పోయిండు. అవునా కదా? అంటే ఇప్పుడు మనం అడిగితే ఏ పార్టీలో ఉన్నామంటే నేను బీఆర్ఎస్ ఉన్నా అంటాడు, అది వేరే కథ. కానీ పోయేటప్పుడు మాత్రం ఏం చెప్పిండు? మంచిగా అవుతుంది మన అందరికి తమ్మి, అందుకే పోతున్నా అని చెప్పిండా లేదా? ఈరోజు నియోజకవర్గం మంచిగా పోతున్నా అని చెప్పిన ప్రకాష్ గౌడ్ గారు, నేను మీకు అడుగుతున్న సూటి ప్రశ్న, ఏం మంచిగా అయింది మీరు పోయినప్పటి నుంచి నియోజకవర్గం అంటున్నా? ఈరోజు జరుగుతున్న చర్చ ఏంది? హైదరాబాద్ మన రాయన్ నగర్ని 3 ముక్కలు చేసి ఒక్కొక్క జోన్లో, ఒక్కొక్క మున్సిపల్, ఒక్కొక్క కార్పొరేషన్ జోన్లో చేస్తారంట. కమిషనరేట్లను కూడా ముక్కలు ముక్కలుగా చేసి ఈరోజు రాయన్న నియోజకవర్గాన్ని 3 పోలీస్ కమిషనరేట్లుగా వేయడం జరిగింది. ఈరోజు అడిగితే ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? నాకు తెలియకోకుండా చేస్తున్నారు తమ్మి, నేను ఏం చేయాలంటున్నాడు. నిజంగా మీరు అధికార పార్టీలో పోయినప్పుడు మీకు అంతో ఇంత ఇజ్జత్ కూడా లేనప్పుడు ఎవరి కోసం పోయినట్టు, దేనికోసం పోయినట్టు? ఎవరి కోసం పోయిన మళ్ళీ ఎవరి కోసం పోయినట్టు? ఆయన రాజీనామా చేస్తాడు. మంచిగా ఉన్నాం. ఇగో మొన్న ఇట్లనే మా తమ్ముళ్ళు ఎవరో వెంకటేశ్వర రెడ్డి అంట పెద్దలు పోయి ప్రకాశనకు అడిగిందంట, ఏమన్నా 4 సార్లు నువ్వు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినావు, కనీసం నువ్వు ఏ పార్టీలో ఉన్నావు కూడా చెప్పుకునే ఒక అర్హత కూడా మీ ఓటర్లకు లేకుండా పోయి రాయన్నారులే, తప్పు కదా అని అడిగిరంట. నేనేడ పార్టీ మారినన్నా, నేను పార్టీ మారినే లేదన్నాడంట. అదేంది మొత్తం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మారినావు, అప్పుడు ఎప్పుడో టీడీపీలో ఉంటే టీఆర్ఎస్లో మారినావు కదా. అదే చెప్తున్నా నేను ఎప్పుడు పార్టీ మారలేదు, నేను ఎప్పుడు ఒకటే పార్టీ అన్నాడంట ప్రకాష్ అన్న. అప్పుడు అడిగినాడు ఏ పార్టీ అన్నా అంటే ఏమో చెప్పిండు తెలుసా? నేను ఎప్పుడు అధికార పార్టీ అని చెప్పిండంట. ఇలాగే ఉన్నది ప్రకాష్ అన్నది అట్లనే. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వచ్చి అధికార పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా అన్న నాయకత్వంలో పనిచేసిండ్రు. ఈరోజు కూడా ఏం చెప్తున్నాడు? నేను అధికార పార్టీలు ఉంటేనే పనులు అవుతాయి అంటుండు. ఏం పనులు అవుతున్నాయి అంటున్నా? కాంగ్రెస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గారు జాయిన్ అయినప్పటి నుంచి మన ప్రాంతానికి నష్టమే జరిగింది, లాభం జరగలేదు. ఆ రోజు కేటీఆర్ గారు ఏం చెప్పారు? మనకు మెట్రో శాంక్షన్ చేసారు కేసీఆర్ గారిని తీసుకొచ్చి. అప్పుడు అందరు ప్రోగ్రామ్ మనం అందరం పోయినాం. ఆడనే మన పోలీస్ అకాడమీ కాడనే పెద్ద మీటింగ్ పెట్టినాం. మెట్రో వచ్చింటే ఈరోజు సాయంత్రం పూట మన ట్రాఫిక్ గంతగానం ముందు గంత ఉంటుందా? ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఎట్లా ఏడ్చింది? మెట్రో నడిచింటే నిజంగా అంతో ఇంత రియల్ ఎస్టేట్ ఉంటుండేనా? రెంటల్ పెరుగుతుండేనా? ప్రాపర్టీ వాల్యూలు పెరుగుతుండేనా? బిజినెస్ పెరుగుతుంది. ఇది ఒక్కటనే ఏదో మా లాభం జరిగిందా మెట్రో క్యాన్సిల్ చేయడం వల్ల అంటున్నా? ఏం లేదు. ఈరోజు మన పోర్షన్, మన ప్రాంతాన్ని అంతా తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లు వేస్తారంట. పోదాం హైదరాబాద్ కార్పొరేషన్కి. సైబరాబాద్కి మనకు ఒక గుర్తింపు ఉన్నది. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్కి, రంగారెడ్డి జిల్లాకి ఏదైనా గుర్తింపు తెచ్చినట్టు ముమ్మాటికి మన ప్రాంతం సైబరాబాద్. ఈరోజు అక్కడ గచ్చిబౌలికి వెళ్ళి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు సైబరాబాద్కి ముకుటం లాంటిది, కిరీటం లాంటిది ఏదంటే మన ప్రాంతమే ఉన్నది. మనం తీసుకుపోయి హైదరాబాద్లో వేస్తా అంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు మనం సైబరాబాద్కి వెళ్ళి ఉండకెళ్ళి హైదరాబాద్లో పోనీ కానీ తయారు ఉంటాడా? దీన్ని ముమ్మాటికి మనం వ్యతిరేకించాలా, పోరాటం చేయాలా. పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మనం చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వస్తుంది. మనం సైబరాబాద్లోనే ఉంటాం. ఈ 3 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా రాయన్నర్లా ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ ఎన్నికలు, ఏ గుర్తు ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే, గెలిచేది మనమే. మన రాబోతున్న కార్పొరేటర్ ఎన్నికలే కానీ మన రాబోతున్న, అరే ఉండరా బాబు నీదండ, ఆయన పేరే బాబు, ఉండరా బాబు అంటే మీరు కన్ఫ్యూజ్ కాగలరు. మా బాబు రెడ్డి చెప్తున్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ముమ్మాటికి మనమే గెలుస్తాం. దానికి పునాదులు వేసుకున్నాం. రేపు ప్రజలు కూడా మన దిక్కే ఉంటారని మనవి చేసుకుంటూ, తమ్ముడు మళ్ళొకసారి ప్రేమ్ ధన్యవాదాలు వచ్చి మా పార్టీలో జాయిన్ చేసినందుకు. ఖచ్చితంగా మేమిద్దరం కొట్లాడి నిలబడి పార్టీ నిలబెడతాం, కార్యకర్తలందరినీ కూడా కాపాడుతాం. ఏ ఎన్నికలు వచ్చినా కలిసి కొట్లాడతాం, కలిసి విజయం సాధిస్తామని చెప్పి మనవి చేసుకుంటూ, కేవలం నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా, మహేశ్వరం నుంచి వచ్చిన సోదరులందరికీ కూడా, కేవలలో కూడా కూర్చుంటాం. కేవలలో కూడా 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొన్ని ఏం చెప్పినా
3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే 3 సార్లు నీళ్ళు దాపుతా అని చెప్పినా లేదా? మళ్ళీ చెప్తున్నా, కేవేల గడ్డ మీద 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 మున్సిపాలిటీలు మేమే గెలుస్తాం. మీకు కాంగ్రెస్ పార్టీకి మాత్రం 3 చర్యలు నీళ్ళు మాత్రం బరాబర్ తాపుతామని మనవి చేసుకుంటూ, తమ్ముడు ప్రేమ్ మీరు ఒక 5 నిమిషాలు దయచేసి అందరినీ ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు లతా ప్రేమ్ గౌడ్ గారు, అదేవిధంగా నాతోటి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఇక్కడ అన్న సమక్షంలో, కేటీఆర్ అన్న సమక్షంలో జాయిన్ కానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అన్న ప్రోత్సాహంతో, కార్తిక్ అన్న గారి ప్రోత్సాహం, అమ్మ ఆశీస్సులు, సబితమ్మ గారి ఆశీస్సులతోటి నేను ముందడుగు వేయడం జరిగింది. ముందడుగు వేసి ఇక్కడ ఈ జాయినింగ్ ప్రోగ్రామ్కి ఇక్కడికి రావడం జరిగింది. అన్న థ్యాంక్ యూ అన్న, కేటీఆర్ అన్న, మీ సమక్షంలో మేము జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు ఆనందన్న గారికి, అలాగే చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి, నాగేందర్ అన్న గారికి, ముఖిత్ భాయ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నేను కూడా గతంలో 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసినాను. మా ప్రకాష్ అన్న నేను ఎండ్ల గోతాన్లకు వచ్చినాను సతాంస్తాడు, ఏందో ఏమో మరి ఆయన కోసం పోడు, మా కోసం వస్తాడు. ఆయన మమ్మల్ని సతాంచనికనే వస్తాడు. సరే, ఒకటి ఏం లేదన్నా, మీ సమక్షంలో మేము కేటీఆర్ అన్న గారి సమక్షంలో గట్టిగా పోరాడి రాజేంద్ర నగర్ గడ్డలో కార్తీక్ అన్న జెండా, బీఆర్ఎస్ పార్టీ జెండా 100% ఎగరవేస్తాము. ఎందుకంటే దానికి కూడా ఎన్నో రకాలుగాటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మ సబితమ్మ, నిజంగా చెప్తున్నా, ఆమె ఇంద్రన్న తర్వాత మనకు ఒక దేవతలాగా ఎక్కడనో ఏ కాన్స్టిట్యున్సీ ఉన్నా సరే జిల్లాలో మంత్రిగా ఉంటే ఆమె ప్రేమ మొత్తం రాజేంద్రనగర్ కాన్స్టిట్యున్సీలో ఉంటుండే. ఆమె ప్రేమకు మేము నిజంగా దానికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాము. అమ్మతో పాటు మేము ఎప్పుడు కూడా పార్టీలో పనిచేయలేకపోయినాం, కానీ ఆమె ప్రేమలో, ఆమె నీడలో బతకగలిగినాం మేము అంతే. లేకపోతే ఇంకా చాలామైన ఘోరమైన పరిస్థితి మాది ఉంటుండే. నిజంగా ఆమె కొట్లాడి కృష్ణా వాటర్ అనేది తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చినారు. అప్పుడు ఎన్నో బాధలు పడి అమ్మగారు ఆ వాటర్ తీసుకొచ్చినారు. తర్వాత బాపు కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో నల్ల తెరిస్తే మంచి నీళ్ళు వచ్చేలాగా చేసినాడు. ఈ అభివృద్ధి నిజంగా కేటీఆర్ అన్న, ఈరోజు నా ఎంబడి వచ్చిన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్న, అందరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసు. ఇందాక అన్న చెప్పినట్టు ఆ మెట్రో ట్రైను అంటే ఒక గుండెకాయ తీసి ఒకటి ఏదో శస్త్రచికిత్స చేస్తాడు మా అన్న ప్రకాష్ అన్న, చేసేసి పక్కన వాడేస్తాడు. సొంత లాభం తప్ప కాన్స్టిట్యున్సీ లాభం ఏమీ లేదు. 20 సంవత్సరాలు ఆయన చేతి కింద పనిచేసి నష్టపోయినటువంటి వ్యక్తిని, ఆయన దగ్గర ఎవరైతే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు, ఆయన వల్ల అందరు మోసపోతున్నారని అందరికీ తెలుసు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు వచ్చినా రాకున్నా నేను కార్తిక్ అన్న కోసం పనిచేయడానికి సమితమ్మ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా కేటీఆర్ అన్న గారి ఆశీస్సులతోటి, బాపు నీడలో మన మంచి తెలంగాణ, బంగారు తెలంగాణ పనిచేయడానికి మేము కూడా ఒక కార్యకర్తగా ముందుకు రావాలని ముందుకు వచ్చినాము. నిజంగా మేము గతంలో ఒక 9 నెలలు మేయర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిచయాలతోటి, అక్కడ ఉన్నటువంటి సంబంధాలతోటి, అఫీషియల్స్ తోటి రిక్వెస్ట్ చేసి ఇమేసార్ వాటర్ని తీసుకోవడం జరిగిందన్న, ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న. ఆ ఫిల్టర్ గ్రిడ్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అమ్మగారు ఎప్పుడైతే ఒక 15 సంవత్సరాల కింద ఏదైతే ప్లానింగ్ చేసిరో ఆ ప్లానింగ్లోనే ఆమె ప్లానింగ్ బట్టి మేము కూడా ముందుకెళ్ళి ఆ ఫిల్టర్ గ్రిడ్స్ అనేది ఇమేసార్ ఫిల్టర్ గ్రిడ్స్ మేము తీసుకోగలిగినామన్న. ఇప్పటి వరకు ఇమేసార్ నుండి బండ్ల కూడా కార్పొరేషన్కు నీళ్లు ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్లు రాలేవన్నా. గతంలోనే మేయర్గా ఉన్న 9 నెలల్లో 7.5 కోట్లు పెట్టి ఇమేసార్ నీళ్లు తీసుకొచ్చినామన్నా. మొత్తం రాత్రింబగలు ఎందుకంటే ఉన్నటువంటి 9 నెలల సమయంలో ఆ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ మా చెల్లెలకు రాత్రిపూట నీళ్లు రాకుండా పొద్దుటిపూట నీళ్ళు వచ్చే విధంగా చేయాలని ఒక తపనతోటి తెలంగాణ కష్టపడి చేస్తే, నేను దిగిపోయిన నెక్స్ట్ డే ఇనాగ్రేట్ చేయడానికి అఫీషియల్స్ అందరినీ బెదిరిస్తాడన్న. సో మేము చేసినటువంటి పనిని పెద్ద డ్రోన్లు పెట్టి ఇవి మూసి వాటరు, ఇవి అవి కలుస్తున్నాయి, డ్రైనేజ్ కలుస్తున్నాయి అని చెప్పేసి మొత్తం దాన్ని ఒక బ్లేమ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని చేసిండనా. అదే తెల్లారి మేము దిగిపోయిన తెల్లారే శ్రీధర్ బాబు గారిని పిలిచి అవేమో అప్పటిదప్పుడు రాత్రి మంచినీళ్ళు అయిపోయినాయన్న. మున్సిపల్ బిల్డింగ్ కూడా
10 కోట్లు పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కట్టిండనా. నేను ఒకటే ఒక మాట అడిగినానా, అన్న ఇప్పుడు 9 నెలల పదవి తర్వాత ఖచ్చితంగా ఇది జిహెచ్ఎంసీలో కలపబోతుంది కాబట్టి ఆ ఆఫీస్ ఎక్కడో కూడా ఏం పనికి రాకుండా అయిపోతుంది 2.5 ఎకరాలలో. దీన్ని మేము మేయర్గా ఉన్నప్పుడు మేము దాంట్లో కూర్చొని అనుభవించనికే కాదన్నా, మా కార్పొరేషన్లో ఉన్న ప్రజలకు ఒక 100 పడకల హాస్పిటల్ చేయమని ప్రతిరోజు బతిమలాడడం జరిగిందన్న. ఏ రోజు కూడా ఆయన ఒప్పుకోలేదు. దానికి మేము కూడా ఇనాగ్రేట్ చేసుకొని ఒప్పుకోకపోతే దిగిపోయినాక వారంకి అది కూడా ఇనాగ్రేట్ చేసిండన్న. సో ఇట్లా ఏది ఉన్నా కానీ ఇప్పటి వరకు మా కాన్స్టిట్యున్సీ అన్న నిజంగా చెప్పుకోవడానికి చరిత్రలో 119 కాన్స్టిట్యున్సీలలో ఒక మణిహారం మా కాన్స్టిట్యున్సీ, ఒక వజ్రం. ఆ వజ్రాన్ని ఇలా ఎక్కడ కాకుండా ఏం కాకుండా రోడ్ పాలు చేస్తుండనా. మా కాన్స్టిట్యున్సీలో నిజంగా ఉన్నటువంటి నిధులు సోర్సెస్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏడ కూడా ఏ డెవలప్మెంట్ జరగదన్నా, ఒక్క సొంత డెవలప్మెంట్ తప్ప ఏ డెవలప్మెంట్ జరగదు. అందుకే సబితమ్మ గారి ఆశీస్సులతో కార్తీక్ అన్న గారిని ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. అమ్మ ఆశీస్సులతో అమ్మ అండర్లో పనిచేస్తాం. మేమేమి కోరట్లేదన్నా, నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి ఏది కోరట్లేదు. అన్నని ఒక్కరిని ఎమ్మెల్యే వేసుకున్నాక అన్న కింద పనిచేయడానికి మీ అందరి ఆశీస్సులతోటి పనిచేయడానికి ముందుకు వస్తున్నామన్న. వేరే రకంగా ఎటువంటిది కూడా ఏది లేదన్నా. మీతోటి కూడా నిజంగా కోరేది ఒకటే అన్న, మీరు శ్రీరామ రక్ష ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్న, రక్షణ అంటే ఎట్లా ఉండే అందరికీ తెలుసు అన్న, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఎన్ని ఘోరాలు, రోడ్ల మీద మర్డర్లు అవుతున్నాయి, రోడ్ల మీద కొట్టుకుంటున్నారు, ఏ ఒక్కరు పట్టించుకునేది లేదు. పోలీస్ వ్యవస్థకు అందరికి కూడా ఒకటే పని ఏముంటుందంటే అపోజిషన్లో ఎవడు పని చేస్తుండు వాని పని చేయరా అంటారు. అరే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు క్రైమ్ని కంట్రోల్ చేసేది లేదన్నా, మమ్మల్ని కంట్రోల్ చేయనికే వాళ్ళు ముందుకు వస్తున్నారు. అన్న మీతో ఒకటే కోరుతున్నానా, అన్న ఇందాక చెప్పినట్టు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక మా కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని ఒక డెవలప్మెంట్ విషయంలో ముందుకు అంటే ఒక కొంచెం ఎక్కువ చొరవ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నదన్నా. మెట్రోనన్నా మా మణిహారాన్ని మాకు ఇప్పియాలన్నా, మీరు మెట్రోని ఖచ్చితంగా ఇప్పియాలన్నా. మీతో ఒకటే కోరేదన్నా, మాకు 100 పడకల హాస్పిటల్ అమ్మ చేతుల మీదుగా అన్న చేతుల మీదుగా 100 పడకల హాస్పిటల్ మాకు ఖచ్చితంగా కావాలన్నా. ఇంకోటనా మా అక్క చెల్లెళ్ళనా నిజంగా ఈ వాటర్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాపు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచినీళ్ళు గంటలు మంచినీళ్ళు వస్తుండే. ఇప్పుడు నీళ్లు 4 రోజులకు 5 రోజులకు కూడా రావడం లేదు. ఒకటి మీతో మరి రిక్వెస్ట్ చేస్తున్నామన్నా, మీరు వచ్చినాక మా ఏరియాకు కార్తీక్ అన్నను ముందు పెట్టుకొని నడుస్తాము. డే టైంలో నీళ్ళు వచ్చి మా ఆడపిల్లలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నా. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు అందరికీ కూడా మరి ఒకసారి నేను పేరున తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే నేను ఉన్నటువంటి కష్టాలు మీకు అన్నీ తెలుసు కాబట్టి మా తమ్మునితోటి మా బ్రదర్ తోటి మేము ఉండాలని చెప్పేసి ఇందాక కార్తీక్ అన్న చెప్పినాడు, మనము పవర్ని వదిలేసుకొని వస్తున్నామని. నాకు పవర్ కాదు, నాకు మెయిన్ పవర్ అమ్మనే, సబితా ఇంద్రారెడ్డి మేడము, కార్తీక్ అన్ననే, కేటీఆర్ అన్ననే, బాపు కేసీఆరే, వాళ్ళని నమ్ముకొని వస్తున్నాము. ఒకటే ఒక మాట ఇంతకుముందు ఉన్న ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క, ఖచ్చితంగా లెక్క మారింది. రాజేంద్రనగర్ గడ్డ మీద మన కార్తీక్ అన్న ఎమ్మెల్యేగా కూర్చుంటుండ అంతే. ఇక అదంతే. మనమందరం కూడా నిజంగా నేను కార్తీక్ అన్న నన్న దగ్గరికి తీసుకుపోతే నిజంగా నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. పక్కన కూర్చోబెట్టుకొని భోజనం చేపిస్తే అబ్బా ఇదిరా నాకు అనుకున్నా, నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఒక విజన్ లీడర్ పక్కన కూర్చొని అన్నం తినే భాగ్యం నాకు కార్తీక్ అన్న కలిగించిండు. ఒక విజన్ లీడర్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి? అన్న వల్ల వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే అన్న ఇక్కడ వచ్చిన వాటిలో అంతా ఒక 70-80% ఐటీ ఎంప్లాయీస్ అన్న నాతో పాటు ఇక్కడికి వచ్చిర్రు అన్న వాళ్ళు. ఈరోజు నిజంగా సంక్రాంతికి అందరు బయటికి పోవాలి, తమ్మి మేము ఈరోజు వస్తాం సాయంత్రం వెళ్ళిపోతామని నా ఎంబడి వచ్చిరన్న. నా ఎంబడి వచ్చినటువంటి విచ్చేసినటువంటి అక్కలకు చెల్లెలకు అన్నదమ్ములకు కూడా మనసులో ఎక్కువ ఏదో బాధ ఉంది. అన్నీ మనం మన కాన్స్టిట్యున్సీలో మన అన్న కార్తీక్ అన్న జెండా ఎగరవేసినాక ఒక్కొక్కటి అన్నిటికీ లెక్క చెప్పుదాం. ప్రతి దానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్క కూడా ఖచ్చితంగా తీర్చుదామని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. అది ఇప్పుడే ప్రేమ్ చెప్పిన అన్నది కదా, ఇక నుంచి ఒక లెక్క తీరుతుంది కాన్షియన్స్లు అందరికీ తిక్క అన్నాడు. 7 సామ్లా నేడు
రండి అన్న మాజీ సర్పంచ్ సామ్లన్న గారు అమ్మగారు 2 నిమిషాలు మాట్లాడు. ఇట్లా ముందలికి రా, ముందలి ఇది మాట్లాడు, తొందరగా కానిచ్చేయండి. సభకు నమస్కారం. ఈరోజు ఈ తెలంగాణ భవనానికి చేసినటువంటి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ముందున్నటువంటి సోదరులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి జైన్ కావడానికి ముఖ్య కారణం మా అమ్మ సబితమ్మ గారి ఆధ్వర్యంలో నిన్ననే మేము మాట్లాడాము. అమ్మ మేము ఇట్లా కలవాలనుకుంటున్నాము, మాకు ఒకసారి కేటీఆర్ అన్నగారితోటి కల్పించాలని చెప్పేసి మేము అడగగా అమ్మగారు ఏం చెప్పారంటే, రేపు రాజన్న గారు వాళ్ళది ఒకటి ఉంది, వాళ్ళు కూడా కలుస్తున్నారు, మీరు కూడా వస్తే అన్నగారు కలుస్తారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. చెప్పడం వల్ల మేము కూడా ఒకటే ఒక 4-5 గంటలుగా టైం కాబట్టి ఆ కాడికి కూడా మేము ఒక 70 మంది రాగలిగినాము. ఇంకా కూడా చాలామంది వస్తుర్రి, సమయం అనుకూలంగా లేదు కాబట్టి అది స్వయంగా అమ్మా మీరు రావాలమ్మా, మీరు వస్తే చాలామంది కూడా చాలా సంతోషపడతారు. అన్నగారు ఉన్నప్పటి నుండి ఇప్పుడు మీ వరకు కూడా మా దేవుని ఎరవల్లి అంటే మీ మీద ఎప్పుడు కూడా మంచి అభిమానం ఉన్నటువంటి విలేజ్ దేవుని ఎరవల్లి. అమ్మగారు కూడా మాకు మంచిగా మాకు సహకరిస్తుంది, అన్ని విధాలుగా కూడా మాకు అండగా ఉంటానని చెప్పేసి ఏ రోజు కూడా మమ్మల్ని దూషించలేదు, ఏ రోజు కూడా మమ్మల్ని దూరం చేసుకోలేదు. మా పేరు దేవుని ఎరవల్లి వింటేనే అమ్మగారికి చాలా సంతోషం వేస్తుంది. అంత మంచి అమ్మగారికి మేము మళ్ళీ ఆమె ఒడిలో చేరడానికి వచ్చినాము. అయితే మేము ఇంతకుముందు బీజేపీలో ఉండుంటిమి, బీజేపీ కార్యకర్తగా పనిచేసుకుంటూ ఉన్నటి వరకు కూడా ఉన్నాం. కాకపోతే మా సోదరులు, మా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అసంతృప్తికి గురి అయినారు. అంటే అందులో వాళ్ళకి స్థానము కరెక్ట్గా లేకపోవడము, వారికి అభినందనాలు రాకపోవడము, ఒకరికొకరు అనుకూలంగా లేకపోవడం వల్ల మా మనసు బాధ అయ్యి మేము పార్టీని వీడి మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని నిర్ణయం తీసుకున్నాం. అయితే చేవెళ్ళ మున్సిపాలిటీ ఈ మొదటిసారి ఇప్పుడే అయ్యింది కాబట్టి, శంకర్పల్లి ఏమో ఆల్రెడీ ముందు అయ్యింది, ఇప్పుడు చేవెళ్ళ మొట్టమొదటిసారిగా అయింది కాబట్టి ఈ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ చేవెళ్ళ బీజేపీ కాంగ్రెస్లను బొందబెట్టాలన్న ఆలోచనతోటి మేము టీఆర్ఎస్లో చేరినాము. కాబట్టి మేము అత్యధిక మెజార్టీ అంటే ఉన్న 18 స్థానాలు ఉన్నాయి, 18 వార్డు మెంబర్స్ ఉన్నారు, 18కి ప్రయత్నం చేస్తాం. సాధ్యమైనంత వరకు 75% మనము మెంబర్లను గెలిపించుకోవాలన్న ఆకాంక్షతో అందరం కూడా మేము కంకణం కట్టుకున్నాం. కాబట్టి మేము రిజల్ట్ని ఇస్తామని చెప్పి ఫస్ట్ కౌన్సిలరు టీఆర్ఎస్ కౌన్సిలర్గానే మొట్టమొదటి దేవుని ఎరవల్లి మెంబర్ ఉంటాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సామ్ల, ధన్యవాదాలు. చెప్పిండు బీజేపీలోకి పోతే మాకేం అర్థమవుతలేదు, దమాక్ ఖరాబ్ అవుతుంది. నీకే కాదు మంచి వాళ్ళకి దమాక్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద నాయకులకే అర్థమవుతలేదు ఎవరు ఏమవుతున్నారు, మనం ఏం చేస్తాం వాళ్ళం. చాలా సంతోషం. కేవలం కూడా గట్టిగా కొట్లాడదాం, ఖచ్చితంగా గెలుద్దామని మనవి చేసుకుంటూ ఆనంద్ గారికి దయచేసి వికారాబాద్ మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారిని. సభకు నమస్కారం. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒకటే మాటలు చెప్తున్నాను. మా వికారాబాద్లో మీకు తెలుసు, వికారాబాద్లో కూడా మున్సిపాలిటీ ఉంది. స్పీకర్ గారు ఏం చెప్పింది అంటే, వికారాబాద్లో రోడ్ల పరిస్థితి చూస్తే పిల్లనియనీకే వికారాబాద్కు వెనక ముందు అవుతున్నారు అని చెప్పిండే. బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు బాగలేకుండే పిల్లనియడానికి వెనక ముందు అవుతుండే అన్నాడు.
ఇప్పుడు ఇలా గవర్నమెంట్ తోటి వచ్చి 3వ సంవత్సరం నడుస్తుంది. మరి వికారాబాద్లో పిల్లలు ఇవ్వద్దు అనుకుంటున్నారో పెళ్ళిళ్ళు కావద్దు అనుకుంటున్నారో కానీ రోడ్లు అయితే ఇంకంతకంటే అధ్వానంగా ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలా. ఇందాక కార్తీక్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలకు పోతే ఏదో వస్తుందని కాదు, ఉన్నది కూడా పోతుంది అనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలా. ఇక మా మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాడు. మూసీ స్టార్ట్ అయ్యేదే మా వికారాబాద్లో అనంతగిరి గుట్టల్లా. అక్కడి నుంచి వచ్చేటటువంటి వికారాబాద్కు సంబంధించినటువంటి సివరేజ్ మొత్తము బాగు చేసి మంచిగా శుద్ధి చేసి పంపాలనే దాంతో అప్పుడు మన ప్రభుత్వము ఎస్టీపీని అక్కడ చేసి పెడితే ఇప్పుడు అది మూలకు పడేసి మొత్తం మూసి నీళ్ళకు వికారాబాద్కు సంబంధించినటువంటి సివరేజ్ అంతా కూడా వస్తున్నది. దాన్నే బాగు చేయనటువంటి వాడు మొత్తం మూసిని ఈ తల నుంచి తోకదాకా బాగు చేస్తా అంటే ఎవరైనా నమ్ముతామా? మీరందరూ అర్థం చేసుకోవాలా. మేము మొన్ననే వికారాబాద్లో కూడా జస్ట్ ఇట్లా పిలిపించి సబితమ్మని పిలుచుకొని మీటింగ్ పెడితే దాదాపు 1000 మంది వచ్చిండ్రు. ఒక మీటింగ్కు 1000 మంది వచ్చిండ్రు. రేపుగాక ఎల్లుండి కూడా వికారాబాద్లో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకుంటా పోతున్నాము. వికారాబాద్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. వచ్చేది మన గవర్నమెంటే. నిన్నగాక మొన్న మా వికారాబాద్లో కూడా దాదాపు 100 మందితోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ సర్పంచులు, ఉప సర్పంచు, సిట్టింగ్ వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు అందరూ కూడా దాదాపు 100 మంది జాయిన్ కావడం జరిగింది. అంటే రాబోయేది 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు, కాబోయేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు. రెడ్డి గారు మాట్లాడు. ఒకటే నిమిషం మాట్లాడితే, ఎందుకంటే కేటీఆర్ గారు అక్కడ మీటింగ్ వదిలిపెట్టి ఎమ్మెల్యేలని మూడు జిల్లాలకు వెళ్ళి అక్కడ కూర్చోబెట్టేసి ఇంపార్టెంట్ జాయిన్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నారు, నేను చూశాను. కానీ ముందు నేను పిల్లలందరూ వస్తారు, నేను జాయిన్ చేసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదిక మోస్ట్ వెల్కమ్. ఏ ధైర్యంగా అయితే నువ్వు చెప్పినావో ఆ ధైర్యాన్ని అట్లాగే ఉంచుతాం నీకు. ధైర్యంగా పనిచేయి, ధైర్యంగా ఉండండి. కేటీఆర్ గారు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడున్న యంగర్ జనరేషన్ చూస్తే 20 ఏళ్ళు మీ వెనక కూడా ఈ టీం అంతా కేటీఆర్ గారి టీం అన్నట్టు మొత్తం అంతా కింద ఉన్న వాళ్ళందరూ కూడా కార్తీక్తో మొదలు పెడితే వీళ్ళందరూ ఒక 20 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే టీం ఇదంతా. అంతే కదా? జై తెలంగాణ అంతేనా? జోస్ ఆడికి వినిపించాలా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడను, ప్రేమ్ ఎక్కువ మాట్లాడాను. కానీ కేటీఆర్ గారిని ప్రేమ్ ఒకటి అడిగారు. ఏదైతే మెట్రో వదిలిపెట్టిండో రేవంత్ రెడ్డి గారు మా మీద కక్షతో తీసేసినాడో ఆ మెట్రోని మీరు రాగానే మొదలుపెట్టమన్నారు. సరే, ఎట్లాగో రాజేంద్ర నగర్ దాకా వస్తుంది, అక్కడ నుండి మహేష్ను కూడా తీసుకురమ్మని నేను అడుగుతున్నాను. అందరికీ 2 కళ్ళే ఉంటాయి కానీ నాకు 3 కళ్ళు ఉన్నాయండి. ఒకటి మహేష్నం, ఒకటి చేవేళ్ళ, ఒకటి రాజేంద్ర నగర్. సో మాకు పోలీస్ అకాడమీ వరకు వస్తే మా చేవేళ్ళలో కూడా ఉపయోగపడుతుంది. సో అక్కడి నుండి అక్కడికి అట్లా 3 కలిస్తే నాకు 3 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది. 3కి మెట్రో ట్రైన్. నిజంగానే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చేయాలో కూడా ఆలోచన లేదు. కానీ కేటీఆర్ గారిని మన నియోజకవర్గంలో అంటే రాజేంద్ర నియోజకవర్గంలో కోన ఏ మూలకి ఏముందో చెప్పమంటే చెప్తాడు ఇక్కడ కూర్చొని. ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ లేకపోతే ఎస్ఎన్డిపి నాలా కావాలా, ఎక్కడ లింక్ రోడ్ వేయాలా, ఇవన్నీ కూడా కేటీఆర్ గారు గత 5 సంవత్సరాలు ఏం చేశారో చూసాం. మనమంతా సైకిల్ ట్రాక్ చూస్తూ ఉన్నాం, గండిపేట డెవలప్మెంట్ చూస్తున్నాం. ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్కటి చెప్పాలంటే 1 గంట పడుతుంది. కాబట్టి మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. కేసీఆర్ గారు రావాలంటే రేపు ఎన్నికలు జరిగే పునాది, జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఆ ఎన్నికలంతా కూడా మనకు పునాది అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనకు బీఆర్ఎస్ జెండా పట్టిన ప్రతి ఒక్కరిని గెలిపించినట్టు అందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ చాలా మాట్లాడినా. కానీ కేటీఆర్ గారు ప్రతి దగ్గర పోయినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు, మరి ఎప్పుడు అమలు చేస్తావని అడుగుతున్నాడు.
ఆయనకు ఆయనకు 6 గ్యారెంటీలకు సంబంధించిన కాగితం ఏదో మిస్ అయిందట. ఆ కాగితం పంపించండి. సంతకం పెడదామంటే పెన్ను కూడా లేదంట. పెన్ను కూడా పంపించండి. 2 పంపిస్తాం ఏమైనా చేస్తాడేమో అడిగి కేటీఆర్ గారిని అడుగుతున్నారు. కానీ ఇవి 2 పోయినాయంట ఆయన దగ్గర. మరి ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర 2 లేవంట. పెన్ను లేదంట, కాగితం కూడా లేదంట. 6 గ్యారెంటీలు అది. ప్రతి అక్క చెల్లెల దగ్గర రాష్ట్రంలో ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా తీసుకొని పంపించమని కేటీఆర్ గారిని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తున్నా. గట్టిగా మనసు పెట్టి పనిచేయండి. కేసీఆర్ గారిని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మామూలుగా ఒక నియోజకవర్గంలో మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు ఒక ప్రాజెక్టు 2 ప్రాజెక్టులో మున్సిపల్ మంత్రి శాంక్షన్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న మన నాయకుడు మచ్చుకు కొన్ని శాంపుల్గా మన దగ్గర చేసిన పనులన్నీ చెప్తారు. ఏదైతే మెట్రో శాంక్షన్ చేసినో అది ముమ్మాటికి ఆ రోజు రామన్న మైండ్ల నుంచి, ఆలోచన నుంచి. మన గండిపేటలో ఏదైతే అర్బన్ పార్క్ ఉన్నదా, ఈ రామన్నే కొత్వాలగూడలో ఉన్న అర్బన్ పార్క్ కూడా ఇప్పుడు రేపు మాపు ముఖ్యమంత్రి వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడు. అది ఎవరు చేసిరు? అది రామన్నే చేసి. మన సైకిల్ ట్రాక్ తీసుకొచ్చి మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది కూడా రామన్నే తీసుకొచ్చి. మన ఎస్ఎన్డిపి పనులు, నాలా పనులు, అన్ని వాటర్ కనెక్షన్లు అన్నీ చేసింది ఎవరున్నారో? నిజంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఎవరైనా మంచిగా చేసిండంటే మన రామన్నే చేసిండు. మన రామన్నని మనందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మహేశ్వరం శాసనసభ్యురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, తమ్ముడు కాబోయే రాజేంద్రనగర్ శాసనసభ్యులు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు, గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, ఈరోజు మరి బండ్లగూడ జాగీర్ మేయర్గా ఉండి అధికార పార్టీలో ఉండి ఇంకా 3 సంవత్సరాలు అవసరమైతే అధికారంలో ఉండి కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ కాదు, నేను ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటా, ధర్మం వైపు ఉంటా, మళ్ళీ కేసీఆరే రావాలి అని చెప్పి తిరిగి మాతో తోడైన మా తమ్ముడు ప్రేమ్ గారు, వారి శ్రీమతి చెల్లెలు లతా గారు, అట్లాగే యాదన్న గారు. యాదన్న, నువ్వు కన్నీళ్ళు పెట్టుకున్నావు, అది మంచిది కాదు. ఎందుకంటే ఏడిపియాలి, కానీ మనం ఏడవద్దు. ఏడిపియాలి, నువ్వు కాంగ్రెస్ వాళ్ళని ఏడిపియాలి. తప్పకుండా టైం వచ్చినప్పుడు అది కూడా చేద్దాం. అట్లాగే మా వెంకటేశ్వర రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, అబ్దుల్ ముఖీ చందా గారు, వేదిక పైన అన్న దేవుని ఎర్రవెల్లి నుంచి వచ్చిన శ్యామలయ్య గారు, అట్లాగే జంగయ్య గారు, ఇంకా దబీల్పూర్ నుంచి, మహేశ్వరం నియోజకవర్గం దబీల్పూర్ నుంచి వచ్చిన బీజేపీ సోదరులు, మా అక్క నేతృత్వంలో వచ్చిన వారికి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మనము గత 10 ఏళ్ళుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా, ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి, కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి, ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మెహర్బానీ కోసం పని చేయలేదు. ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు. గుర్తుండాలి, ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది, ఒక శాపం కూడా ఉంది. దాని పేరు మతిమరుపు. అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎప్పుడు? మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయినప్పుడో, లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది. మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు, అప్పుడు అది మంచిది. కానీ చెడ్డది ఎప్పుడు అంటే, మరి చేసిన మంచిని కూడా, చూసిన మంచిని, చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే 2014కు పూర్వం హైదరాబాద్ మహానగరంలో, మన రాజేంద్ర నగర్లో కావచ్చు, మన మహానగరంలో కావచ్చు, కరెంటు పరిస్థితి ఏంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు ఉండేనా గుర్తు తెచ్చుకోండి. వారంలో 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రోజుకి 6 నుంచి 9 గంటలు కరెంటు కోతలు. గ్రామాల్లోనే కాదు, హైదరాబాద్తో సహా అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి, 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే, ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు,
మంచినీళ్ళ సమస్యను 90-95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో వాళ్ళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు, ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేస్తాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి, అయ్యా మీరు పోవద్దు, ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది వాళ్ళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది. ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి, ఒక రైతుకి నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి, నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు, కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు, ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవి కానీ హామీలు ఇచ్చి, అడ్డమైన అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చు, ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తెలతాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే, మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మిలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు. ఇంకోటి ఆయన ఏం చెప్పిండు మీకు యాదికుండాలా, పాపం ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు అని చెప్పిండు. నిజంగానే మోసం చేసి 6 గ్యారెంటీలోని గారడీ చేసి, 6 గ్యారెంటీలు మా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, మా సోనియా గాంధీ చెప్తున్నది
అని రాహుల్ గాంధీ మీద ఒట్టు పెట్టిండు, సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఆఖరికి ఇంతమంది మీద ఒట్లు పెడితే నిజంగానే జనం నమ్మిండ్రు. ఏమన్నాడు కేసీఆర్ గారు? అయితే ముసలవ్వకి ఇస్తున్నాడు లేదా ముసలి అయ్యకి ఇస్తున్నాడు 2000 పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా, 4000 పెన్షన్ ఇస్తా, డబల్ ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఆఖరికి ఆ ముసలోళ్ళకు కూడా మోసం చేసి 4000 పెన్షన్ దేవుడు ఎరుగు, ఆ 2000 పెన్షన్ కూడా 2 నెలలకు కొట్టిండు అవకాశంటోడు. ఇక రైతు బంధు అంటే తమ్ముడు ఎవరు అంటున్నాడు పక్క నుంచి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు దగ్గరికి వెళ్ళి తీసుకున్నోడే తప్ప, తీసుకున్న ప్రభుత్వమే తప్ప ఇచ్చినవాడేవాడు లేడు. మొట్టమొదటిసారి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. నేను ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తా. చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ అగ్రవర్ణాలు, సోకాళ్ళ అగ్రవర్ణాలు కొన్ని ఉంటాయి. రెడ్డిలు అంటే, బ్రాహ్మలు అంటే, వైశ్యులు అంటే, వెలమలు అంటే, కమ్మాస్ అంటే, రాజులు అంటే ఉంటారు. తెలంగాణలో 5-6 కులాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు గులుగుతూ ఉంటారు, మాకేం ఒరిగింది ప్రభుత్వం నుంచి, మాకేం వచ్చింది, మాకేమైనా వచ్చిందా ప్రభుత్వం నుంచి అని మాట్లాడుతుంటారు. నిజంగా ఫస్ట్ టైం అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకు కూడా, అగ్రవర్ణాల్లో ఉండే వ్యవసాయదారులకు కూడా ఏదన్నా ప్రభుత్వం ఇప్పటిదాకా మేలు చేసింది అంటే అది కేవలం కేసీఆర్ గారు రైతు బంధు లాంటి పథకం ద్వారా మొట్టమొదటిసారి మేలు జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలతో పాటు పేదలు ఏ వర్గంలో ఉన్నా వారికి మేలు చేయాలనే సంకల్పం కేసీఆర్ గారిది. అట్లాంటిది రైతు బంధు కేసీఆర్ పెడితే టింగు టింగుమని నాటేసే కాలానికి డబ్బులు పడేది, ఫోన్లు టింగు టింగుమని మోగుతుండేది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినారు, 10,000 ఏందయ్యా 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు కూడా డబ్బులు ఇస్తా అన్నాడు. ఇలా రాష్ట్రంలో ఉండే రైతన్నలు ఆలోచించాలి. ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా 15,000? వచ్చిందా రైతు బంధు? కాలేదు. కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు? రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా? కాలేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు, 4,000 పెన్షన్ ఏంది, 2,000 పెన్షన్ చేసి 4,000 చేస్తాను కదా ఏది అంటే, ఆయనకు వచ్చింది ఒక భాష, ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, బూతులు వచ్చు, కేవలం బూతుల భాష. పోనీ తెలుగు అన్న చక్కగా వస్తుందా అంటే తెలుగు కూడా చక్కగా రాదు, బూతులు మాత్రం వచ్చు. గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా 4,000 పెన్షన్ అంటే నీ తాగులో తొండలు ఇడుస్తా. 2,500 ఏదయ్యా బాబు నువ్వు చెప్తివి కదా అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా. రైతు బంధు ఇస్తా అంటివి కదా, ఏమైందా స్వామి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇంకో డైలాగ్ నేర్చుకున్నాడు, పండబెట్టి తొక్కుతా. నిజంగానే పండబెట్టి తొక్కుతున్నాడు, కరెక్టే. ఎవరిని తొక్కుతున్నాడు? మొత్తం రియల్ ఎస్టేట్ను వండబెట్టిండు, మొత్తం మీ రంగారెడ్డిలో తొక్కుతున్నాడు. ఇది వాస్తవం. రియల్ ఎస్టేట్ను పండబెట్టిండు, తొక్కుడు తొక్కుతున్నాడు 2 ఏళ్ళకి వెళ్ళి. ఆ తొక్కుట్లో ఊరూరా ఉండే పిల్లగాళ్ళు రంగారెడ్డిలో. రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా, కొనుక్కుంటోళ్ళు అమ్ముకుంటోళ్ళే కాదు కదా, దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది. ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు, ఎంతమంది కొనుక్కున్నారు కార్లు, రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు. యాదికి లేదా మనకు? ఏ ఊరికి పోతే ఆ ఊరికి, అజీజ్ నగరు, మొయినాబాదు, ఆ దేవుని ఎర్రవెల్లి, ఏడికి పోతే చేవెళ్ళ మొత్తంలో ఏడికి పోయినా ఒక్కొక్క ఊర్లే ఎన్ని కార్లు కొన్నారు? ఎప్పుడు పీకినాయన్ని వాడు ఫైనాన్స్ వాడు గుంజుకపోయిండా. ఎందుకంటున్నా అంటే ఈ పరిస్థితి వచ్చింది, మళ్ళీ ఈఎంఐ కట్టకపోతే వాడు గుంజుకపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలోకి కరిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. అయితే ఒక్కటి మాత్రం మంచిగా నేర్చుకున్నాడు. ఏమైందా రేవంత్ రెడ్డి గారు, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు ఏం సంగతి అంటే, మొదలేమో ఎకిల్ నవ్వులు నవ్విండు. నవ్వి నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు అంట. ఇప్పుడు కొత్తది నేర్చుకున్నాడు ఒకటి. ఏంటిది? కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయినాడు, అందుకే చేయలేకపోతున్నా. ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను చెప్తున్న మాట కాదు ఇది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో పట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది.
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 252 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? 2,80,000 అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1,022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? కరెంటును బాగు చేసేందుకు 50,000 కోట్లు ఖర్చు పెట్టి కరెంటును బాగా చేయలేదా? అట్లాగే 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి తాగునీరు ఇయ్యలేదా? ఈ పనులు చేసిండు కేసీఆర్ గారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు హైదరాబాద్లో. అన్నీ మన కళ్ళ ముంగట కనబడతలేవు. ఇప్పుడు కొల్లూరు ఓంగ, అహ్మద్గూడ ఓంగ, మొత్తం చుట్టూ తిరగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కళ్ళకు కనబడుతున్నాయి. మరి కేసీఆర్ ఏం చేసిండు అంటే 200 పెన్షన్ 2,000 చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లి చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండు, మగపిల్లగాడ పుడితే 12,000 ఇచ్చిండు. నువ్వేం చేసినావో చెప్పు జరా. 2 ఏళ్ళే కదా నువ్వు వచ్చి. ఒక్క ఇటుక పెట్టినావా ఎక్కడన్నా? ఒక్క పొగ తవ్వినావా ఎక్కడన్నా? ఒక్క మనిషికి సాయం చేసినావా? ఒక్క కొత్త పని పథకం మొదలు పెట్టినావా? ఒక్క ఇందిరమ్మ ఇండ్లు అంటాడు. హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టినావా? పెడతావా ఎక్కడన్నా? 2 ఏళ్ళు సరిపోలేదా మరి? అందుకే నేను అంటున్నా, బండ్లగూడలో ఏమైనా కట్టిండా అని అడుగుతుంది అక్క. ఆయన కట్టేటోడు కాదక్క, కూలగొట్టేటోడు. ఆయన కూలగొట్టేటోడు. హైడ్రా 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 అని చెప్పి గరీబోళ్ళ ఇళ్ళ మీద పడి కూలగొడతాడు. మరి అదే పట్నం మహేందర్ బిల్డింగ్ కనబడతలేదా కొత్తవాళ్ళగూడ చెరువు మధ్యలో? ఆ చెరువులో మధ్యలో కట్టిండి ఆ గెస్ట్ హౌస్ హిమాయత్ సాగర్లో. మరి దాని ఎందుకు కూలగొడతలేడు? గరీబోళ్ళదేమో మన అల్కగా దొరుకుతారట, హైడ్రా బీడ్రా అని వచ్చి కొడతారు. మరి ఆయనది కనబడది. ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువు దగ్గర కోదంప కేవీపీ రామచంద్రరావు లేదాడా? వివేక్ వెంకటస్వామిది లేదు మంత్రిది. మరి ఈ పెద్ద పెద్ద సిపాయిలేదేమో కనబడతలేవా మీకు? అంటే గరీబోడేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా? అదే అంటున్నా. మరి గరీబోళ్ళేమో అల్కకు దొరుకుతారు నీకు. పెద్ద పెద్ద మూసీకి అడ్డం కడుతున్నాడు నార్సింగిలా. మూసీకి అడ్డం కడుతున్నాడు ఒక ఆయన పెద్ద బిల్డింగ్. ఏంద్రా అంటే 50 కోట్లు ఇచ్చిండట లంచం, చూసుకోపో అని చెప్పి ఆయన ఒక గట్లున్నది కథ. ఇల్లది మీ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే బాగుండదు. ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు. నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకే తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో, స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నీ నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడు. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుస్తుంది, 40 సార్లు గెలుస్తుంది. అందుకే అంటారు పెద్దలు చెప్తారు, నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 అదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రా అనాలి. చచ్చిపోతే ఈ బద్మాష్గాడు చచ్చిపోయినా ఏం అనుకుంటే కష్టం. అట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయింది? రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లో ఏం చేసిండు? మెట్రో రైలు. మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. L&T అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుట్టూ రైలును ఉరుకుతుంది ఈ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ORR పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా. అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే. ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు. చెప్తే ఈనాడు ఆయనకి నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడరా అయ్యా? మధ్యలో నరసింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన? ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు. అంటే ఇంత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే ఎందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట. ఏం చెప్పాలి ఇంకా ఆయన గట్లా ఆలోచిస్తే?
దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా, మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే. ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, అధికారం కూడా వస్తుంది పోతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది. ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి, లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు, నన్ను అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు. నేను చెప్పిన అవును, మా అయ్య పేరు కేసీఆర్, మా అయ్య గొప్పోడు, రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్. నేను బరాబర్ చెప్పుకుంటా, తప్పేందుకు అవుతుంది అది. నువ్వు కూడా మంచి పనులు చేయి, నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున. లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటా పోతే చీ మా తాత మంచివాడు కాదు, నేను ఆయన పేరు చెప్పా అంటాడు. ఒక అట్లా అవుతుంది నీ బతుకు. అందుకే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి. పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్లో లొల్లి పెడుతున్నారు, అశోక్ నగర్లో లొల్లి పెడుతున్నారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు, 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు, కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు. మరి 2 ఏళ్ళు అయిపోయాయి, ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో గడబడి చేస్తూ ఉన్నారు. చేతనైతే గా పని చేయి, ఆ పిల్లలను పిలుచుకో. నిన్న వేయండు అక్కడెక్కడనో ఆడ ఏంటది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏదో బట్టల షాప్ ఓపెనింగ్కి పిలిచిరట, పోయిండు. ఏదో మాలు పోయిండు. పోతుంటే నేను అడుగుతున్నా, మరి ఇంతపాటి చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని, మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్లో ఛాయ్ దాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని, ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లొల్లి పెడుతుర్రా తమ్మి మీరు అని మాట్లాడే ధైర్యం లేదా? ఇక్కడ నీకు తెలుసు 70,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదు, నువ్వు ఇచ్చింది 10,000 కూడా కాదు. అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎల్లకాలం నడువయి. కొన్ని రోజులు నడిపిస్తున్నావు, కానీ శాశ్వతంగా అది నిలువది, గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మళ్ళొక్కసారి రేపటి రోజున రాజేంద్ర నగర్లో ఏ ఎన్నిక వచ్చినా, హైదరాబాద్ కార్పొరేషన్